కోరుకోమన్నాడు కడకడకు అందరికి అడిగిన అయిపోయా తీసుకోండి. నువ్వు తీసుకో. ఇది బాబ్జీకి. బాబ్జీ 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 తీసుకోమా బాబ్జీ. సమయానికి దైవంలో వచ్చి నా బాబ్జీని కాపాడారు. కాస్తైతే ఇప్పుడు కంగారు పడ్డం కాదు, ముందే జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని కనగానే సరిపోదు, పెంచడం కూడా నేర్చుకోవాలి. అవునండి, పెంచడమే కాదు, నాకు కనడం కూడా చేత కాదు. అంటే ఈ పిల్లలు మా పక్కేళ్ళ వాళ్ళ పిల్లలు. నాకు పిల్లలంటే పిచ్చి ప్రేమ. అందుకే ఇలా బీచ్కి తీసుకొచ్చి వాళ్ళ ఆటలు చూసి నా ముచ్చట తీర్చుకుంటుంటాను. పరాయి పిల్లల్ని మీ సొంత పిల్లలుగా చూసుకుంటున్నారంటే ఎంత గొప్ప మనసండి మీది. మీరు త్వరలో తల్లి కావాలని నా కోరిక. ఇదే నాకు దీవెన. మీ పేరు? రాధ. ఇక్కడికి దగ్గర మా ఇల్లు. మీ పేరు తెలియకపోయినా ఒకసారి పిల్లలతో మా ఇంటికి రమ్మని ఆహ్వానిస్తున్నాను. నా పేరు లక్ష్మి. ఇప్పుడు మీ ఇంటికి రాలేనండి, ఇంకొకసారి వస్తాను. నీళ్లలో తడిచిన వెళ్ళి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి చూపించాలి. వస్తాను. చాలా థ్యాంక్స్ అండి. రండి రండి. దా. దోరజాం పండులో ఉన్న వేలు కొరుకు తినాలనిపిస్తుంది. అలా అంటారే కానీ ఏమీ తినరు. మీరెప్పుడు కొరుకు తింటారా అని తల్లో పూలు పెట్టుకుని మీకోసం ఎదురు చూడడంతోనే నా బ్రతుకంతా గడిచిపోతుంది. మా నాన్న రాకముందు నా పక్కన చేరతారు, మా నాన్న రాగానే పారిపోతారు. ఇప్పుడు చూడు నా తడాక, మీ నాన్న కాదు వాడి నాన్న వచ్చినా మన ఇద్దరిని ఎవరు వేరు చేయలేరు. నిజంగా నా కూతురుని అమాయకురాలను చేసి దాన్ని వల్ల వేసుకుంటావా? ఇప్పుడు నీ కూతురు కాదు మా పెళ్లి చేసుకుంది ఎందుకు? లక్షణంగా కాపురం చేయడానికి కాదు. అయితే మేము కాపురం చేసుకుంటానన్నా. మీ ఉండని మీద ఉండాలి పొయ్యా. పెళ్ళైన తర్వాత ఇంకెందుకు ఉండాలయ్యా? ఎందుకు ఉండాలా? ఈ విధవకు ఉద్యోగం లేదు కనుక. ఉద్యోగం లేకపోయినా వీళ్ళిద్దరూ కలిసి కాపురం చేస్తే పిల్లలు పుట్టకుండా ఉండరు కనుక. చాలే పెద్ద చెప్పొచ్చు. నువ్వు ఎస్ఐని నమ్మించి మా అత్తయ్యని పెళ్లి చేసుకోవాలా? ఇప్పుడు నువ్వు బీట్ కానిస్టేబుల్ అయినా మా అత్తయ్య నీతో కాపురం చేయడం లేదా? అది వేరు ఇది వేరురా. ఇది వేరే. నీకంత పౌరుషం ఉంటే ప్రమోషన్ తీసుకో, నేను ఉద్యోగం సంపాదించుకుంటావా? అంతేనా? అంతే. అంతేనా? అంతే. అంతేనా? ఈ వైట్ సూట్ నేను తీసుకుంటాను. సారీ మేడం, అదిగో వారు తీసుకున్నా. బాగున్నారా? బాగున్నానండి. పండక్కి మీ వారికి సూట్ కొనడానికి వచ్చారా? పండక్కి మా వారికి సూట్ కొనడానికి వచ్చాను. నేను మా వారికి సూట్ కొనేశానండి. ఈ వైట్ సూట్ మా వారికి చాలా బాగుంటుంది. వారికి వైట్ అంటేనే లైక్. మా వారికి కూడా వైట్ అంటేనే చాలా ఇష్టం. మా వారిది మీ వారిది టేస్ట్ ఒకటే అవడం ఆశ్చర్యంగా ఉంది. ఇది మీరు తీసుకుంటారా? మీరు తీసుకున్నారు కదా. కావాలంటే మీరు తీసుకోవచ్చు మేడం, ఇవాళ స్టాక్ వచ్చాయి. ఇలాంటి వైట్ సూట్స్ 12 మీకు ఇవ్వగలరు. అయితే ఇలాంటి సూట్ ఒకటి ప్యాక్ చేసి నా కార్లో పెట్టేశారు మేడం. రండి. అబ్బబ్బబ్బా, ఏమిటండి ఇంకా ఎక్సర్సైజ్ చేస్తున్నారా? ఇప్పటిదాకా చేసింది చాలు గాని స్నానానికి రండి. ఉండవో, ఎక్సర్సైజ్ చేయబట్టే ఇంకా ఇలా ఉన్నాను. సర్లేండి, తలంటి పోసుకుంది కానీ పదండి. తలంట? మై గాడ్, ఇవాళ ఉగాది పండగ. ఇవాళ ఉగాది చెప్పలేదు. సరిగ్గా సమయాన్ని గుర్తు చేశావు. నేను స్నానం చేసి త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి. పండగ పూట ఆఫీస్ ఏమిటండి? ఏం లేదు, ఇప్పుడు అటు ప్రొపరేటర్కి ఇటు వర్కర్స్కి మధ్యలో వారసు నేనే కదా. బోనస్లు ఇవ్వాలి, బట్టలు పెట్టాలి. పాపం వాళ్ళంతా నా కోసం ఎదురు చూస్తుంటారు. నేను స్నానం చేసి వస్తాను, ఈ లోపల అంతా రెడీ చేయి. ఓకే, కమా. చూడండి, మీకోసం కొత్త సూట్ కొనుక్కొచ్చాను. ఎలా ఉంది? ఎలా ఉంటావంటే అంత నీలాగా ఉంది. ప్రతి బ్యూటిఫుల్, ఫైన్.
థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బర్త్డే గిఫ్ట్ సూట్ బూట్ అండ్ మీరు ఇలా హడావుడి చేస్తూ మీ బాస్ దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండిపోతే కుదరదు. ఈ రోజు మనం VGPకి వెళ్ళాలి. అక్కడే సరదాగా గడపాలి. కాటేజ్ కూడా ముందే బుక్ చేసి ఓకే మై స్వీట్ గర్ల్. ఓకే అయినా నువ్వు టైం చెప్పావు కదా, నేను అలా ఆఫీస్కి వెళ్తాను, ఇలా ఇంటికి వచ్చేస్తాను, తర్వాత అలా VGPకి వెళ్దాం. ఓకే సెండ్ ఆఫ్ ఎత్తుకండి. ఇంకా ఏమొస్తాడమ్మా మీ ఆయన? వచ్చేవాడైతే పొద్దున్నే రెక్కలు కట్టుకొచ్చి వాళ్ళు ఉంటాడు. ఆయన ఈ మొగాళ్ళంతా ఇంతే. ఇల్లు విడిచిపెట్టారంటే ఇక పెళ్ళాము ఇల్లు ఏమీ గుర్తుండవు. అలాంటి పండగలు పబ్బాలు గుర్తుంటాయా? చాలే ఊరుకోమ్మా, ఆయన తప్పకుండా వస్తారు. వచ్చేసారు. ఏమండి మీరెంత క్యాంపులో ఉన్నా నా ఎడం కన్నా ఎదురుతుంటే మీరు తప్పకుండా వస్తారని నాకు తెలుసు. ఆల్ రైట్, వేడిగా కాఫీ కలిపి. 3 ఏళ్ల ఆయుష్యుడు ఇప్పుడు నీ గురించే మాట్లాడుకుంటున్నాం. మామగారు మీరు ఎప్పుడు వచ్చారు? అయ్యో రామా, మీ మామగారు ఆయన తనంతట తను రావడం కూడానా? పండక్క అమ్మాయి ఇంటికి వెడదామండి చెవిని ఇల్లు కట్టు పోరి తీసుకొచ్చాను. చాలా మంచి పని చేశారు అత్తయ్య. ఏమండి మీకు కొత్త సూట్ కొన్నాను. గుడ్. ఈ సూటు ఈ సూటు అదే నోయ్ నువ్వు కుట్టించింది నోయ్. పోయిన సంవత్సరం ఆ ఉగాది పండగకి నువ్వు చాలా పర్టికులర్ గా బ్లూ వైట్ అండ్ వైట్ నాకు బాగా నచ్చింది. అందుకని ఆ రోజున వేసుకున్నాను, పెట్లో పెట్టాను, మళ్ళీ వాళ్ళు తీసాను. దట్స్ ఆల్. అయ్యో రామా, నా మతిపరుపు మండ. మతిమరుపు సహజమై వచ్చిన బట్టి వస్తుంది. ఈసారి కూడా ఇలాంటిదే కొన్నాను. బోర్డు సూట్ గురించి వరి ఎందుకు, కావాల్సిన మనసు హృదయం. దట్స్ ఆల్. అదేం కుదరదు. ఈ రోజు పండుగ రోజు తనంటుకోవాలి, కొత్త సూట్ వేసుకోవాలి. ఆ తర్వాత చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఏంటి? బయటికి వెళ్ళాలి, సరదాగా గడపాలి. VGPలో కాటేజ్ కూడా బుక్ చేశాను. ఎక్కడ? VGPలో. చేస్తున్నా కదా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ టు యు. ఐఎమ్ శేఖర్. దిస్ మై వైఫ్ లక్ష్మి. వైఫ్? వాట్ డు వాంట్? లక్ష్మి శేఖర్ పేరట కాటేజ్ బుక్ చేయండి. రూమ్ నెంబర్ ఎంత చెప్పండి. లక్ష్మి శేఖర్. Yes. లక్ష్మి శేఖర్. శేఖర్ లక్ష్మి. లక్ష్మి శేఖర్. లక్ష్మి శేఖర్. లక్ష్మి శేఖర్ 107 సార్. అండ్ నౌ శేఖర్ లక్ష్మి. శేఖర్ లక్ష్మి. వాట్ ఎ ఫన్నీ మ్యాన్ సార్. శేఖర్ లక్ష్మి, లక్ష్మి శేఖర్ బోత్ ఆర్ 107 సార్. షట్ అప్ యువర్ మౌత్ సార్. గివ్ మీ ద కీస్ సార్. కాటేజ్ క్లీన్ చేస్తుంది సార్, మీరు వెళ్ళి ఆక్యుపై చేయొచ్చు. థ్యాంక్ యూ. ఓకే లక్ష్మి, మన కాటేజ్ నెంబరు 107 అట. నువ్వు వెళ్ళి అక్కడ ఉండు, నేను నాకు టెలిఫోన్ చేసి వస్తాను. అబ్బా, పండుగ నాడు ఇక్కడ కూడా ఎంగేజ్మెంట్స్ ఎలా? ఏం చేయండి లక్ష్మి, ఇట్స్ ఆల్ ఇన్ బిజినెస్. ఇదంతా ఎవరి కోసం? నీ కోసమే కదా. ప్లీజ్. సరే మీరు ఫోన్ చేసి రండి, ఇద్దరం కలిసి వెళ్దాం. ఓ వాట్ నాన్ సెన్స్ ఇట్ ఈస్. ఎండలో మాడిపోవటం. వెళ్ళి ఏసీ కాటేజ్ లో హాయిగా విశ్రాంతి తీసుకో. అలా వెళ్తాను, ఇలా వస్తాను. ఓకే ప్లీజ్. త్వరగా వచ్చేయండి. ఇమ్మీడియట్లీ. ఐ సే ఇమ్మీడియట్లీ. వెళ్ళండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. తొందరగా రావాలి. వచ్చేస్తాను ఇప్పుడే. జస్ట్ నౌ. హోల్డ్ ఆన్ ప్లీజ్. ఏమిటో ఇంత ఆలస్యం? నీ కోసం గంటన్నర నుంచి ఎదురు చూస్తున్నాను. నన్ను రమ్మని ఫోన్ చేస్తే లేట్ గా వస్తారనుకున్నాను. ముందే వచ్చి ఇక్కడేం చేస్తున్నారు? పాటు వస్తే ఎలాగో. మహారాణి గారు వస్తుంటే ముందు అన్ని ఏర్పాట్లు చేయొద్దు. హలో హలో హలో. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. ఐఎమ్ శేఖర్. శేఖర్. షీస్ మై వైఫ్ రాధా. వైఫ్ రాధా. వైఫ్ రాధా. వైఫ్ రాధా. No, that business. Yes, my wife Radha. You want I want a cottage. You want cottage? Yes. And what name, sir? Radha Shekhar. Radha Shekhar. Radha Shekhar. Radha Shekhar. 108, sir. ఇంకే వేరే కాటేజ్ ఏమి లేదా? All full, sir. Only 108. All right. That cottage? No, that cottage business. Only 108. Only 108. Yes, thank you. Only 108. Yes, thank you. Only 108. Only 108. Only 108. ఇదేం సార్, మగాడన్నవాడు ఒక రోజుకు ఒక అమ్మాయిని తీసుకొస్తాడు. సీరియల్ సార్, ఒకే రోజు ఇద్దరు అమ్మాయిని తీసుకొచ్చాడు ఇంటర్వెల్ లేకుండా. 2 in 1 ఏమో. యూఆర్ కరెక్ట్. 2 in 1. 2 in 1. పూర్ ఫెలో. ఆయన ఇంట్లో లేరండి, ఇప్పుడే స్టేషన్కి వెళ్ళారు. పిచ్చి ముద్ద, నేనే నీ మొగుడిని. హాయ్ నాన్నా, ఈ డ్రెస్ లో మీరు ఎంత బాగున్నారు. ఏమిటి
మీరు ఎస్ఐ అయ్యారా? ఇది కళ నిజమా? కలలాంటి నిజమే. నేను ఎస్ఐ అవను అవును అని పెళ్ళైనప్పటి నుంచి నువ్వు నా ప్రాణం తీసేదానివిగా. మనం తలుచుకుంటే ఎస్ఐ అవడం అని చెప్పే తలుచుకోలేదు, ఇంతకాలం కాలేదు. ఎక్కడే పరమేశం గారు మొగుడు తిడితే మాధవ కులం వాడు కూడా తిట్టాడని నాకు ప్రమోషన్ రాలేదని నువ్వు తిడితే ఈ రోజు కూడా రెచ్చిపోయి మావయ్య నీకు ప్రమోషన్ వచ్చిన రోజు నాకు ఉద్యోగం వస్తుందని కారు కుతలకు సరిగా ఇప్పుడు చెప్తాను. ఎక్కడ వీడు? ఎవరింట్లో ఎవరేం మాట్లాడరా? ఎవడా నువ్వు ఎద్దుల బండి తోలినట్టు? ఎవరా నువ్వు? గుడ్ మార్నింగ్ సార్. పరమేశ్వరం నువ్వా? నేనేమోయా నీకు ప్రమోషన్ వచ్చినప్పుడు నాకు ఉద్యోగం వస్తుందని చెప్పాను కదా, ఉద్యోగం వస్తున్నాయని. నాన్న ఈ డ్రెస్ లో మీకంటే మా ఆయనే బాగున్నారు. దీని పిచ్చి కానీ నేను డ్రెస్ అయిపోయినా దీనికి బాగుంటాను. అబ్బో 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 అదృష్టవంతా ఒక్కసారి కట్టుకుని మన ఇంటికి వచ్చినట్టుంది. మీరు ఇలాగే ఉండండి, దిష్టి తీస్తాను. పదవే పదవే అమ్మా, నువ్వు నాన్నకి దిష్టి తీద్దు గాని నేను మీ అల్లుడి గారికి తీస్తాను. ఈ నెంబర్ నీది, ఈ డ్రెస్ నీది, ఈ టోపీ నీది, ఈ కర్ర నీది. అమ్మా ఎంత మోసం, ఎంత మోసం! నా డ్రెస్ వేసుకొచ్చి నా ముందే నాటకం. నువ్వు మాత్రం తక్కువ తినదే ఉంది. అబ్బబ్బబ్బా, ఏమిటండి అల్లుడు ఉద్యోగస్తుడయ్యా కూడా ఏమిటి అరుపులు? వీడు ఉద్యోగస్తుడు కాలేదే, దొంగలు పోయాడు. ఏం చేశాడో తెలుసా? నా డ్రెస్ వేసుకొచ్చి ఇంట్లో నాటకాలాడి పోలీసు ఉద్యోగం వచ్చిందని చెప్పా. ఏమిటి పరమేశం? ఈ మాత్రం తక్కువ తిన్నాడా? ఎస్ఐ గారి డ్రెస్ లాండ్రీకి ఏమని చెప్తే అదే మన ఇంటికి వచ్చాడు. ఇసుక దగ్గర పేడ దగ్గరలాగా మావ దగ్గర అల్లుడు, అల్లుడు దగ్గర మావ, మీరిద్దరు ఇంట్లో చేరి ఈ ఇంటిని కప్పల దగ్గర చేశారు. మీ మొహాలకి ఈ దిష్టి ఎంతో. నా అల్లుడు కాదరా, ఎవరిని? నా పార్టీ ఎవరు? ఇస్తాను కానీ నీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఇప్పుడే ఇప్పిస్తాను కానీ నువ్వు తలుచుకుంటావేమని భయం. లోపలికి వెళ్ళి తిప్పి చెంపిస్త్రీ చేసి మరీ అది బెటర్.